రామాపురం వశిష్ఠ గోదావరి తీరాన యోగా సందడి నెలకొనింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి తీరాన యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. పట్టణ ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేసి మెడిటేషన్ చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని బొమ్మిడి నాయకర్ సూచించారు. వ్యాయామం వల్ల ఒత్తిడిని అధిగమించి చెక్ పెట్టవచ్చని నాయకర్ అన్నారు. వచ్చే నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున 10 లక్షల మందితో కార్యక్రమం జరుపుతామని జేసీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ దాసిరాజు, డీఎస్పీ డాక్టర్ వేదాల పాల్గొన్నారు. బాడీ అంతా యాక్టివేట్ అవుతుందో 7 స్టెప్స్ ఉంటాయి, అవి చెప్తాము. ఇక్కడ చేయండి ఒకసారి. Go for 14, 15, 16, 17. Relax. కాళ్ళు అడగా పెట్టుకో. సీఎం గారు ఏదైతే కాల్ ఇచ్చారో ఈ నెల రోజులు కూడా మనం యోగాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకి యోగా గురించి, దాని యొక్క ఆరోగ్యం మీద ఉన్న మంచి ఎఫెక్ట్ మీద ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్న ఉద్యమం లాగా చేయాలని చెప్పేసి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇలా చేయడం జరుగుతుంది. నెల మొత్తం కూడా ప్రజల్లోకి యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా టూరిజంని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. యోగాని టూరిజం ప్లేసెస్లో చేస్తే అది వరల్డ్ వైడ్, ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే, ఇట్స్ నాట్ ఇండియన్ యోగా డే, ఇట్స్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అనేది ఇంటర్నేషనల్ యాక్సెప్ట్ చేయబడిన ఒక ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ప్రపంచం వ్యాప్తంగా మన టూరిస్ట్ డెస్టినేషన్స్ తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం గారు మీ జిల్లాలో ఉన్న 4 ప్లేసెస్ చేయమని చెప్పారు. మనం ఫస్ట్గా ఈ 27వ తేదీన వలందర్ రేవు గోదావరి గట్టు మీద చేయడం జరుగుతుంది. తరువాత 3వ తేదీ మనము పెనుగొండ అమ్మవారి సమక్షంలో చేయడం జరుగుతుంది. తర్వాత 9 ప్రతి ఒక్కరికి కూడా మనం ఆచరించవలసింది. మనం చూస్తున్నాం మన జీవన విధానం రోజు ప్రతి ఒక్కరు కూడా అంతా బిజీ షెడ్యూల్ అయిపోతుంది. మనంతా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మనం కొంత సమయాన్ని మన ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. అంటే ఎందుకంటే ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఎందుకంటే మనం గతంలో కోవిడ్ వచ్చి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం, మరి వారి కుటుంబాలు మరి రోడ్డున పడిన సందర్భం మనం చూసాం. మన యోగా ద్వారా ప్రతి ఒక్కరు కూడా యోగాని అనుసరిస్తే కనుక కొంత మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా నిత్యం ప్రతి ఒక్కరికి కూడా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యాటక శాఖ